ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావం. చూడగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ యాడ్ చేసుకోవాలంటే 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేస్తున్నాను. వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అన్నమాట. అయిన తర్వాత 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫోటో మనకి లెంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో కనిపించడానికి జూమ్ అనేది చేయాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా జూమ్ అనేది చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా జూమ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలి. అండ్ ఫోటో లెంత్ నాకు ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఫొటోస్ అయితే కొంచెం కట్ చేసుకుంటున్నాను. 2 పిక్స్ అంటే 1 పిక్ అంత మాత్రం అయితే చేసుకుంటున్నాను. మినిమం ఒక 3 పాయింట్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా యాడ్ అనేది చేసుకోవాలి. మనకి ఎఫెక్ట్స్ రావడానికి పిక్ మధ్యలో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత టెంప్లెట్ ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరికల్ వీడియో లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ జూమ్ అనేది చేసుకోవాలి. లిరికల్ వీడియో అనేది జూమ్ చేసుకోవాలి. లిరిక్స్ కొంచెం పెద్దగా కనిపించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.